హలో అండి, ఈరోజు మా బొమ్మ అన్న సందర్భన అందరూ చాలా బిజీగా హెల్ప్ చేస్తున్నారు. మేమే చేసేసుకుంటున్నాం అన్ని. ఇగో మేమందరం మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. ఇది సాంబార్, పులిహార 100 మంది కాదు, 200. చెప్పండి హాయ్ ఏంటి అంట. ఇవి బంగాళదుంపలు. మా ఏరియా మధురవాడ స్వతంత్ర నగరు. వచ్చేయండి అన్న సందర్భానికి అందరూ. సాంబార్ టేస్ట్ అదిరిపోయింది. లడ్డు వేలం పట్ట అయింది, బేగ వచ్చేయండి. రేపు అనుపు అందరూ వచ్చేయండి. మళ్ళీ పిలవను. ఈరోజు అన్న సందర్భానికి కూడా వచ్చేయండి. తర్వాత అందుకని చిన్న బెల్లం ముక్క అంటే తెచ్చి అడవుడు పడుతుంది. మమత, రాజీ, భవానీ, యమున ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కరుణ, మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు గ్యాంగ్. చూపిస్తాను, చూస్తూ ఉండండి. మా మమత గారు సాంబార్ కలుపుతున్నారు. ఇదిగోండి సాల్ట్, ఇదిగోండి. ఈయన మా వంట మాస్టరు. సాంబార్ అదరగొట్టారు. మీకు ఎవరికైనా వంటకి కావాలంటే కింద కామెంట్ చేయండి. సాల్ట్ అన్నావు కదా, అరవకండి. ఇక మధ్య గ్యాప్లో పిల్లలు స్కూల్ డ్రాపింగ్ కూడా అవుతుంది. బేవచ్చు. మా పంతులు గారు కూడా వచ్చేసారు పూజకి. అటు వెళ్ళి వచ్చేస్తారంట. అంకుల్ గారు అన్న సందర్భానికి చేపల, అన్న సందర్భానికి చేపల. మీ నోట్లోంచి అది కూడా. ఇదిగోండి మమత సాంబార్ కలిపేస్తుంది. భవానీ డైరెక్షన్ ఇస్తుంది. మా అమ్మగారు సీరియస్ గానే ఉంటారు ఎప్పుడు. అమ్మా నవ్వమ్మా. పులిహార పోపు రెడీ అయిపోతుంది. తెద్దాం. ఎండు మిరపకాయలు సలహాలు వేస్తున్నా. నేను ఏం చేయలేదు అనుకున్నా. చింతపండు అంతా పిసికాను నేనే. ఇక మా రేణుక, మా శ్రీను గారు వచ్చారు సాయం కోసం. మా శివగారు రాత్రి నుంచి కష్టపడుతున్నారు పాపం. మార్నింగ్ 5 o'clock నుంచి యూట్యూబ్ నైట్ నుంచి కష్టపడుతున్నారు నాన్ స్టాప్ గా. పులిహార పోపు రెడీ, కలుపుతుంది రాజీ. నువ్వు కలుపుదామన్న ఛాన్స్ ఇవ్వట్లేదు, అందుకే ఇలా చేయకూడదు. పులిహార పులుపు రెడీ అవుతుంది. సాంబార్. శ్రీను గారు హాయ్. అవును, ఇక ఈవిడ స్టైల్ కొడుతుంది కలపొద్దని సార్. అది కూడా సాంబార్ కలుపుతున్న భవానీ. పులిహార బాగా కలుపుతుందట మమత. పాత్రలు కడిగేస్తున్న మమత. ఏది చూడు, ఇలాగున్నాం. ఒక అరగంటలో రెడీ అయిపోతాం. ఇక మా యమున ఇన్స్టా స్టార్. మళ్ళీ ఎక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయిపోయా. సాంబార్ ఎవరికి నచ్చితే వాళ్ళు కలిపేస్తున్నారు. ఇగోండి పులిహార కలపద్దని సార్ అంటారు. ఇక్కడ ఏదో జరిగింది, కలపడానికి యుద్ధం జరుగుతుంది. అదంతా షోకే కలిపేస్తున్నారు సగం. ఇగో ఇప్పుడు పులుపు కలిపేస్తుంది పిల్ల. ఇగో కష్టం అంతా మా తమ్ముడిదే. దగ్గరుండి నడిపేస్తున్నారు అందరూ. పట్టుకోలా
అమ్మ బాబోయ్. మనం నీళ్ళేసి వలిసేద్దాం. అయ్యో మా కష్టాలు అర్థం చేసుకోండి. యూట్యూబ్లో చెప్తున్నట్టు మా కష్టాలు అర్థం చేసుకోండి. ఆ వినాయకుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళ్ళ ఉంటాయని బ్లెస్ చేస్తున్నాను. గణేష్ వెళ్ళిపోయాడు. మళ్ళీ సాంబార్ మమత చేసిందట. కష్టమైంది పేర్లు వీళ్ళవి. ఇదో ఇలా కలిపేసి పేర్లు చెప్పుకుంటారు. సాంబార్ హైలైట్ అయిపోయింది. అసలు ఎలా ఉంది? బేగ వచ్చేయండి అందరూ. పులిహార మిక్సింగ్ మిక్స్ చేసేస్తున్నారు. ఎక్కడ పిసికేస్తున్నారు? నిమ్మకాయలు పిసికేస్తున్నారు. ఉంచుతాను. నిమ్మకాయలు పిసికేస్తున్నారు. మీకు మనుషులు కావాలని చెప్పండి, మేమందరం వచ్చేస్తాం. మనిషికి 500. మనిషికి 500. ఇక దీనికేమో 1000 రూపాయలు. ఇంకా మెంబర్స్ ఉన్నారు, వస్తారు. వాళ్ళని కూడా చూపిస్తాను మీ అందరికి. సీరియస్గా కనిపిస్తుంది మమత. ఏమో అవి నల్లపాలే ముందు ఇంకా తేవాలా? తెస్తాం వెళ్ళి. మరి ఏం చేస్తాం? పులిహార చూడండి. వీళ్ళిద్దరు కడిగేస్తున్నారంట. చెప్పి మరి తీయించుకుంటున్నారు. కష్టపడుతున్నారన్న. చాలా పెద్దది మోసేస్తున్నారు. ఇగో వచ్చారు. వాటర్ తోడుతున్నారు వీళ్ళు ముగ్గురు. అయిపోయింది చెప్తాం. అంతవరకు ఇంకేం చేయాలి. 30 కేజీస్ ఎక్కువే అయింది. రైస్ నెక్స్ట్. సాంబార్ పులిహార్ల పులుపు, నిమ్మకాయ పులుపు. ఇక చెందుకోండి. ఇక్కడ మామిడికాయ పులిహార చేద్దాము, నిమ్మకాయ పులిహార చేద్దాం, దప్పకాయ పులిహార చేద్దాం. చూడండి అన్ని పులిహార్లు చేస్తారు. వంట చాలా బాగా చేస్తున్నారు. నెంబర్ కావాలంటే నేను కింద కామెంట్ చేయండి, నెంబర్ పెడతాను. పులిహార మాత్రం అదే. సాంబార్ అయితే అదిరిపోయింది. పులిహార కూడా చూసి చెప్తాం. అది హైలైట్ చేస్తారు. అతను అలా ఎవరు రాజులమ్మ. మీ ఇంట్లో ఎవరైనా ఫంక్షన్స్ అయితే ఒక మెసేజ్ పెట్టండి. ఫంక్షన్ కూడా చేశారు కదా, నంబర్ మెసేజ్ చేస్తాము. మన వాళ్ళు కష్టపడుతున్నారు ఇందాక నుంచి. నీళ్ళు సరిపోతాయి. హల్వాకి జీడిపప్పు కిస్మిస్ స్వీట్ తీసుకోండి. మా బ్రో మామూలు కాదు, యుద్ధమే. వస్తున్నారు భారతి గారు. హాయ్ ఫ్రెండ్స్. ఏ విధంగా సహాయపడగలరు చెప్తారు? అన్ని విధాలుగా సహాయపడాలి. ఇంకొకరు వస్తున్నారు, గౌరీ వదిన గారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఈవిడ గౌరీ వదిన గారు. జిగ్ జిగ్ వెళ్ళండి. పిన్ని మీరు మా వదిన జిగ్ అనిపింది ఈరోజు. హ్యాపీ బర్త్డే. సారీ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అందుకే ఇలా రెడీ అవుతాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చెప్పు.
పెడతాను చెప్పు హ్యాపీ బర్త్డే. బంటాలు మొదటి ఇలా వెళ్ళిపోతున్నారు ఎలాగ వస్తుంది. సడన్ ప్రిపరేషన్ 4 o'clock నిన్న డిసైడ్ అయ్యాము. రాత్రి ఇంకా ఏంటండి ఇది తెస్తాను. ఇంకా కావాలా ఎక్స్ట్రా రావాలా? మనీ వస్తున్నారు దీపారాధన కాయిల్ దాని సహాయం చేసి మనీ దుంపలు వలుస్తున్నారు చూడండి. దుంపలు వలుస్తున్నారు. పులిహారలో పులిపేసేస్తున్నారు. పులిహారలో పులుపు కలుపుతున్నారు. అంటే అది బిర్యానీకి వెనుక మార్చి అంటారు దాన్ని. మనం కాదు ఇంతకు ముందుగా అయ్యి ఉంటుంది. గిన్నెలో కళింగం తెచ్చాం. ఎక్కడి నుంచి? కళింగ ఎక్కడది? భీమిలీపట్నం. అక్కడికి వెళ్ళారా? పులిహార చాలా కలర్ఫుల్గా ఉంది. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏ మీ అమ్మకి పని మోట లేదా? మనకి చాలా హెల్ప్ చేశారు సడన్ గా. ఇక ఈ బ్రో ఇలా చూసి వెళ్ళిపోతారు. ఇక నైట్ చాలా హెల్ప్ చేశారు సడన్ గా అయినా. నైట్ చాలా చేశారులే. అసలు లేదులే మీరు కూడా చాలా చేశారు హెల్ప్. అందుకే మిమ్మల్ని హల్వా ప్రిపరేషన్. హల్వా ఏ హల్వా అండి? చెప్తారు ఏ హల్వా అండి? కాదు అది ఎర్రనో కాదు గోధుమ ఒక రవ్వ హల్వా. వాటర్ ప్యాకెట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి? మా ఇంట్లోకి వెళ్దాం. ఏదో డిస్కషన్ అవుతుంది. బర్త్డే బేబీ మా పిన్ని మా అమ్మ